ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధుడైన పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాం. ఇలాగ మేము సంగముగా కూడి మిమ్మల్ని ఆరాధించుటలో మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాను. తండ్రి, ఇంతవరకు మీకే స్తుతిగీతలు పాడి ఉండగా మా స్థుతులు మీ సన్నిధి చేర్చుకుని ఉన్నారని మేము నమ్ముచున్నాము. ఇప్పుడు మీరు మా కొరకు రాయించి ఇచ్చిన పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలను మేము ఆలోచన చేయడానికి సిద్ధపడుచు ఉండగా మా అందరి ఆత్మీయ జీవితాలకు కావలసిన మీ విలువైన మాటలను మాకు వినిపింపజేసి ఆ మాటలను అనుసరించి మీ ఎదుట యథార్థంగా అనేకులు ఎదుటి మాదిరికరంగా జీవించడంలో మాకు సహాయమును జ్ఞానమును దయచేయండి. తండ్రి, మీ ఎదుట ఈ మాటలు వివరించుటకు సిద్ధపడుచున్న నాకును కావలసిన జ్ఞానమును వివేకమును గల మంచి మనస్సును మీ ఆత్మ సహాయమును దయచేయమని ఈ ప్రార్థన మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనం ఆలోచన చేసేటువంటి అంశము ఏది నిజమైన భక్తి అనేటువంటి అంశాన్ని మనము ఆలోచన చేయబోతూ ఉన్నాం. ఈరోజు భక్తి అంటే ఎలా అయిపోయిందనంటే వాట్సాప్లో వాక్యాలు పెట్టుకోవటము మట్టుకే భక్తి అయిపోయింది. అంటే ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే వాట్సాప్లో వాక్యాలు పెడుతూ ఉంటారు. అలాగే వాట్సాప్‌లో వాళ్ళకి వీళ్ళకి వాక్యాలు షేర్ చేస్తూ ఉంటారు. అంతేకాదు ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో గల్ఫ్ దేశాల్లాంటి ప్రాంతాల్లో చాలామంది అక్కడికి వెళ్ళి సేవకులైపోయి, వాళ్ళు తెలిసి తెలియనటువంటి జ్ఞానంతో చేసేటువంటి కొన్ని పనులు ఈరోజు చాలామంది క్రైస్తవ జీవితాల్లో వారు భక్తి జీవితాన్ని తోవ త్రప్పించేసినట్లుగా మనకు కనబడుతూ ఉన్నాయి. చూడండి, ప్రార్థన చేసి వాళ్ళు ఒక మెసేజ్ పంపిస్తారు. ఆ ప్రార్థనని అందరికీ షేర్ చేస్తారు. అదే భక్తి అని అనుకుంటారు. అలాగే మనం వాట్సాప్‌లో పెట్టేటువంటి వాక్యాలు కూడా ఎలాంటివి ఎన్నుకుంటామంటే చూడండి, లోకంలో ఉన్నవాళ్ళు కొన్ని కొటేషన్స్ పెడతా ఉంటారు. వారికి కలిగిన బాధను బట్టి, ఎదుటి వారి యొక్క పరిస్థితిని బట్టి, వారి యొక్క స్థితి ఏమిటి అనేటువంటి అర్థమయ్యే రీతిగా కొన్ని కొటేషన్స్ పెడుతూ ఉంటారు. అలాగే ఈరోజు క్రైస్తవులు కూడా ఏం చేస్తున్నారనంటే కొన్ని వాక్యాలను ఎంచుకొని ఎదుటివారికి అవి బుద్ధి కలిగేలా, అంటే అవి చూసి నీవు ఎలా ఉన్నావు అని తెలుసుకునేలా వాళ్ళు వాక్యాలు వెతికి పెడుతూ ఉంటారు. దాని వలన ఈరోజు క్రైస్తవులు ఏమనుకుంటూ ఉన్నారనంటే భక్తి అని అనుకుంటూ ఉన్నారు. కానీ వాట్సాప్‌లో వాక్యాలు పెట్టడము భక్తి కాదు. అంటే అలా అలా పెట్టడం భక్తి కాదు. అంటే ఈరోజు ఏమైపోయిందంటే వాట్సాప్‌లో నేను వాక్యం పంపించేసాను, నా వంతుగా నా భక్తి అయిపోయిందని అనుకుంటూ ఉన్నారు. అంతేకాదు, ఆదివారం ఆరాధనకు వచ్చి వెళ్ళటము భక్తి కాదు. నేను ఆదివారం అంటే ఆరాధనకొస్తాను అని వచ్చేసి వెళ్తున్నాం కేవలం. అంటే అలా వచ్చి వెళ్ళిపోవటం భక్తి కాదు. అంటే భక్తి లేకుండానే వస్తున్నామండి అని అనొచ్చు. కానీ భక్తి అంటే అది కాదు. ఏది నిజమైన భక్తి అంటే ఈరోజు మనము వాట్సాప్‌లో వాక్యాలు పెట్టటము, ఆదివారం వచ్చి వెళ్ళటము, దర్శనాలు చూడటము, ఇంకా ప్రవచనాలు చూడటము, ఉపవాస ప్రార్థనలు చేయటము, ఇలాంటి ఈ కార్యక్రమాలు చేస్తారు. ఉపవాస ప్రార్థనలంటే సంవత్సరానికి 21 రోజు ఉపవాస ప్రార్థనని, 7 రోజులు ఉపవాస ప్రార్థనని, 3 రోజులు ఉపవాస ప్రార్థనని ఇలా పెడుతూ ఉంటారు. అంటే అదే భక్తని అనుకుంటున్నారు. అంతేకాదు, ఈరోజు ప్రాముఖ్యంగా చాలామంది క్రైస్తవ విశ్వాస జీవితాల్లో అనుసరించే భక్తి ఏమిటి అనంటే గుణదల వెళ్ళాలి, లేకపోతే గౌరీపట్నం వెళ్ళాలి. కందాలపాలెం వెళ్ళాలి, లేకపోతే పేరూరు వెళ్ళాలి. ఇలాంటి ఆలోచనలతో భక్తి జీవితం కలిగి నేను భక్తి చేస్తున్నాను, ఇదే నిజమైన భక్తి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఈరోజు గుణదల వెళ్ళేవారు, గౌరీపట్నం వెళ్ళేవారు. ఎందుకు వెళ్తారు? మొక్కుబడి చేసుకుంటారు. అదే భక్తి అని అనుకుంటారు. మొక్కుబడి చేసుకుని అక్కడికెళ్ళి ఏం చేస్తారు తలనీలాలు సమర్పిస్తారు. ఇంకా కొబ్బరికాయలు కొడతారు. అరటిపళ్ళు పెడతారు. ఇంకా మోకాళ్ళ మీద మెట్లెక్కుతారు. పైకి కొండపైకి అంతా మోకాళ్ళ మీద మెట్లెక్కేవాళ్ళుంటారు. అదే భక్తి జీవితం అనుకుంటున్నారు. అది భక్తి కాదు. ఈరోజు మనం ఆలోచన చేసేదేంటి అనంటే, ఇదే భక్తి జీవితము అనేటువంటి విధానంలో క్రైస్తవ సమాజము వెళ్ళిపోతూ ఉంది. కానీ గుణదల మాత, గౌరీపట్నము, ఈ కందాలపాలెము, పేరుపాలెము, లేపోతే ఆ లక్కవరము ఇలా వెళ్ళటము అది భక్తి జీవితం కాదు. అక్కడికి వెళ్ళటమే భక్తి జీవితం అని అనుకుంటూ ఉన్నారు. నీ భక్తి జీవితము నువ్వు కలిగి దేవుని ఎదుట మోకాళ్ళు నేం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయరు. చేయవలసినటువంటి కార్యక్రమాలు చేయాలి. చేస్తారంటే అవి చేయరు. కానీ ఈ వాట్సాప్‌లో మెసేజ్‌లు పెట్టేసాము, లేక ఆదివారం వెళ్ళొచ్చేసాము. మేము మాకు దేవుడు దర్శనాలు చూపిస్తా ఉన్నాడు, ప్రవచనాలు చెప్పిస్తా ఉన్నాడు, లేకపోతే మేము ఉపవాస ప్రార్థనలు చేస్తాము, మేము శ్రమ దినాలు చేస్తాము,
ఇంకా భక్తి జీవితం అని అంటే ఇలాంటి ఆలోచనలోనే ఈరోజు క్రైస్తవ సమాజము ఉంది. అయితే ప్రియులారా, మరొక విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే చూడండి, ఇక్కడ ఇజ్రాయేలీలు కూడా ఏది భక్తి జీవితం అని అనుకున్నారు అంటే దేవుడు వారికి ఒక విషయాన్ని తెలియజేశారు. నిర్గమాకాండం 23వ అధ్యాయము 17వ వచనము మనం చూడగలిగితే ఆయన అంటూ ఉన్నారు, సంవత్సరమునకు 3 మారులు పురుషులందరూ ప్రభు అయిన యెహోవా సన్నిధిని కనబడవలెను అనేటువంటి ఆజ్ఞ అనేది దేవుడు ఇవ్వటము జరిగింది ఇజ్రాయేలీలకి. అయితే ఇజ్రాయేలీలందరూ కూడా సంవత్సరానికి 3 మార్లు ఎక్కడున్నా సరే వచ్చి ఎక్కడ కనబడాలి? దేవుని సన్నిధిలో కనబడాలి అనేటువంటి నియమాన్ని దేవుడు మోషే గారి ద్వారా ఇచ్చారు. అయితే ఇచ్చినటువంటి ఆ నియమాన్ని వాళ్ళు పాటిస్తూ ఉన్నారు. అది కూడా ఎలా నిలబడాలి అనంటే వాళ్ళ చేతులు ఒట్టి చేతులతో నిలబడకూడదు. దేవుని సన్నిధికి ఒట్టి చేతులతో రాకూడదు అనేటువంటి నియమం ఉంది. అందుకు ఏదోటి తీసుకుని వెళ్ళేవారు. సంవత్సరానికి 3 మారులు. ఈరోజు క్రైస్తవ సమాజంలో క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి వారు కూడా ఈరోజు సంవత్సరానికి 3 మార్లు ఎక్కడున్నా సరే వస్తారు. దేనికొస్తారు? సంవత్సరానికి 3 మారులు ఎక్కడ విదేశాల్లో ఉన్నా సరే నేను ఆ సమయానికి రావాలని వస్తారు. ఎప్పుడొస్తారు? దేవుని సన్నిధిలో కనబడాలని. కానీ ఉన్న రోజులన్నీ అంటే ఇక్కడ 3 సందర్భాల్లో మనం చూస్తే 3 రోజులైనా 365 రోజుల్లో మన భక్తి జీవితం మన భక్తి జీవితము 3 రోజులకేనా పరిమితం? ఈరోజు చూడండి ఎలా అయిపోయిందనంటే సంవత్సరానికి 3 మారులు యెహోవా సన్నిధిని నిలవబడండి. మగవారు ఒట్టి చేతులతో నిలవబడకూడదు అని ఇచ్చిన ఆజ్ఞను బట్టి వాళ్ళు అలా చేశారు. కానీ వెళ్ళేవారు గానీ వాళ్ళ హృదయం ఇంకా ఏమయ్యేది కాదు, వెళ్ళేది కాదు. కేవలం వాళ్ళు ఒట్టి చేతులతో కాకుండా చేత్తో ఏదో పట్టుకునే వెళ్ళేవారు. దేవుని సన్నిధిలో కనబడేవారు. కానీ ప్రయోజనం ఏంటి? వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ విధానాలు వాళ్ళకి నచ్చినట్లుగానే ఉండేవి. అయితే ఈరోజు క్రైస్తవ సమాజంలో కూడా మనం చూడగలిగితే ఈస్టర్ అని, గుడ్ ఫ్రైడే అని, క్రిస్మస్ అని ఇలాగూ ఈ 3 పండగల్లో ఖచ్చితంగా ఏం చేస్తారు? పాలు పంచుకుంటారు. ఎంత దూరాన ఉన్నా సరే విదేశాల్లో ఉన్నవాళ్ళు కూడా అదే రోజుని వస్తారు. ఎందుకనంటే పండగొచ్చిందని వస్తారు. అంటే ఈరోజు ఇజ్రాయేలీలు ఎలా అయితే సంవత్సరానికి 3 మార్లు దేవుని సన్నిధిని కనబడాలి అనేటువంటి ఆజ్ఞను వారికిచ్చారో, అలాగే ఈరోజు క్రైస్తవులు కూడా ఏం చేస్తున్నారంటే ఈస్టరు, గుడ్ ఫ్రైడే, క్రిస్మస్ అనేటువంటి ప్రధాన పండుగలుగా వాటికే ప్రాధాన్యత ఇచ్చి వాటిని ఆచరించడమే భక్తి అనేటువంటి ఆలోచనలోనికి వెళ్ళిపోయి ఆ రోజుల్లో మాత్రమే కనబడతారు. చాలా మంది ఇక్కడ కూడా లోకల్లో ఉన్నటువంటి మేము దేవుని నమ్ముకున్నాము, బాప్తిసం తీసుకున్నాము అని చెప్పేవారు కూడా ఏం చేస్తూ ఉంటారనంటే వారు ఆరాధనకు వెళ్ళరు ప్రతి వారము. ఎప్పుడన్నా ఇలాంటి ఈస్టరో, గుడ్ ఫ్రైడేయో, క్రిస్మసో లేకపోతే ఉపవాస ప్రార్థనలో లేకపోతే ఏమన్నా బహిరంగ సభలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినప్పుడు మాత్రమే వెళ్తారు. అది కూడా అనుకూలంగా ఉంటే. అదే భక్తి అని అనుకుంటూ ఉన్నారు. అంటే ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే ఏది నిజమైన భక్తి? ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే ఇదే నిజమైన భక్తా? ఇదే భక్తి జీవితమా? అసలు ఏది భక్తి జీవితము? చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఈరోజు క్రైస్తవులంగా మన విశ్వాస జీవితంలో మనం చేస్తున్నటువంటి భక్తి మనకు ధైర్యాన్ని ఇస్తుందా అసలు? ఈ భూమిని దాటితే నేను ఒక క్షేమకరమైనటువంటి స్థితిని నేను కలిగి ఉంటాను అనేటువంటి ధైర్యాన్ని ఇస్తుందా మన భక్తి? యోబు గ్రంథంలో మనం చూడగలిగితే ఆయన అంటున్నటువంటి ఒక మాట, యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనంలో ఆయన అంటున్నారు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అని అంటున్నారు. ఈరోజు మనం చేసేటువంటి భక్తి మనకు ధైర్యాన్ని ఇస్తుందా? భరోసాని ఇస్తుందా? అలాంటి భక్తిని మనం చేస్తా ఉన్నామా? అసలు ఏది నిజమైన భక్తి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నామా? అలా తెలుసుకొని ఆ భక్తిని మనం కొనసాగిస్తున్నామా? అంటే ఈరోజు మనం కొనసాగించట్లేదనంటే మనం చేసే భక్తి మనకు ధైర్యాన్ని కలిగించటం లేదు.
ఎందుకు అనంటే చూడండి, మనం ఏంటి అనంటే వెళ్ళాము, ప్రార్థన చేసుకొని వచ్చాము, లేకపోతే మొక్కుబడి తీర్చుకొని వచ్చాము, లేకపోతే వాట్సాప్‌లో స్టేటస్ పెట్టాము, లేకపోతే వా వా యూట్యూబ్‌లో వాక్యం విన్నాము అనేటువంటి ఆలోచనతోనే ఇదే భక్తి అని అనుకుంటూ ఉన్నారు. కానీ అది భక్తి కాదు. ఆ భక్తి మనకి ధైర్యాన్ని ఇవ్వలేదు. ఏ ధైర్యాన్ని? నేను చనిపోతే ఖచ్చితంగా నేను నిత్యజీవం అనేటువంటి ఆ దీవెన పొందుకుంటాను అనే ధైర్యాన్ని ఇస్తదా భక్తి? అదే అంటున్నారు. నీ భక్తి నీకు ధైర్యమును పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణకు ఆధారము కాదా? అని అంటూ ఉన్నారు. నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? అయితే ఆ భక్తి నీ జీవితానికి ధైర్యాన్ని పుట్టిస్తుందా? అని అడుగుతూ ఉన్నారు. అంటే మన యథార్థ ప్రవర్తన మన నిరీక్షణకి ఆధారమై ఉన్నది. కానీ ఆ యథార్థ ప్రవర్తన లేనప్పుడు మనం చేసేటువంటి భక్తి, మనం కనుపరిచేటువంటి ఆ భయము మనకు ధైర్యాన్ని పుట్టిస్తదా అంటే ఖచ్చితంగా ధైర్యాన్ని ఇవ్వలేదు. ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉన్న వారికి ఈ ప్రశ్న వేసుకుంటే ప్రతి ఒక్కరూ తమకు తాముగా ఈ ప్రశ్న వేసుకుంటే నా భక్తి నాకు ధైర్యాన్ని ఇస్తుందా? నాకు భరోసా ఇస్తుందా? అనేటువంటి ప్రశ్న వేసుకుంటే, మన వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేసినప్పుడు, మనం చేసేటువంటి భక్తి మనకు ధైర్యాన్ని ఇచ్చేటువంటి పరిస్థితుల్లో లేదు. ఎందుకు అనంటే, ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే, చూడండి కీర్తన గ్రంథంలో దావీదు గారు 37వ కీర్తనలో మనం చూడగలిగితే, 37వ కీర్తన 21వ వచనము. భక్తిహీనులు అప్పు చేసి తీర్చక యుందురు. చూడండి భక్తిహీనుల యొక్క పరిస్థితి ఎలా ఉంటదంటే, అప్పు చేస్తారు గానీ తీర్చరు. ఇస్తానులే. ఇప్పుడు అంత అర్జెంట్ ఏమొచ్చేసింది పారిపోతున్నానా? నా దగ్గరుండి ఇచ్చేయనా? ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎవరు? ఎవరు? క్రైస్తవులు. మరలా వాళ్ళేం చెప్పుకుంటారంటే, మేము భక్తి పరులమని చెప్పుకుంటారు. ఈరోజు నీవు నేను కూడా అదే పరిస్థితిలో ఉన్నామేమో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకు అనంటే, ఎప్పుడైతే భక్తిహీనుడు అప్పు చేస్తాడు గానీ తీర్చడు. తీర్చకపోగా వాళ్ళని తిరిగి ఏమంటూ ఉంటాడంటే, మాటలంటూ ఉంటాడు. చాలామంది ఉంటారు. ఇలా చేయొచ్చా? అలా చేయొచ్చా? ఈరోజు మనం ఆలోచన చేస్తే, ఈరోజు చాలామంది క్రైస్తవులు కూడా వాళ్ళ ధనాన్ని ఏం చేస్తారంటే, అవసరం ఉన్న వాళ్ళకి వడ్డీకి ఇస్తా ఉంటారు. వడ్డీకి ఇస్తే, ఆ వడ్డీకి తీసుకొని కూడా ఏమంటారు? వడ్డీకి కావాలని నువ్వే తీసుకున్నావు. కానీ ఏమంటారు? క్రైస్తవులు డబ్బులు వడ్డీకి ఇవ్వచ్చా? అంటారు. నిజమే క్రైస్తవులు డబ్బులు వడ్డీకి ఇవ్వకూడదు. కానీ వడ్డీకి తీసుకోవచ్చా? ఆ ప్రశ్న వేసుకుంటే మనం తీసుకోకూడదు కదా వడ్డీకి. అసలు వడ్డీకి ఇవ్వడానికి కారణం ఎవరెవరు? నువ్వు నీ అవసరము. నీ అవసరమే ఆ వడ్డీని కోరుకున్నది. అయితే ఈరోజు ఏం చేస్తా ఉన్నారంటే అప్పు చేస్తారు గానీ దాన్ని తీర్చకుండా ఉంటారంట. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు. నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు అని అంటూ ఉన్నారు. అలాగే ఇక్కడ ధర్మము ఇవ్వటము అనే దాని గురించి మనం ఆలోచన చేస్తే గ్రంథం ఏం చెప్తుంది? అసలు ఆ ధర్మము మనకు కలుగు చేసేదేమిటి? ఇదే 37వ కీర్తన 38వ వచనం మనం చూడగలిగితే ఆయన అంటూ ఉన్నారు. ఒక్కడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు. భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. చూడండి భక్తిహీనుల యొక్క సంతతి ఏమవుతుందంట? నిర్మూలమైపోతుంది అని అంటూ ఉన్నారు. ఇక్కడ భక్తిహీనుల యొక్క సంతతి నిర్మూలన కావడానికి గల కారణం ఏమిటి? చూడండి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే భక్తిహీనులు ఏం చేస్తారు? వారి యొక్క మాటలు ఎలా ఉంటాయి? వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంటది? వారి యొక్క జీవన విధానం ఎలా ఉంటది? అంటే దేవుని యొక్క వాక్యానికి దగ్గరగా ఉండదు. దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించేదిగా ఉండదు. వారికి నచ్చినట్లుగా క్రియలు జరిగిస్తూ వారేమంటూ ఉంటారనంటే, నేను భక్తిపరులను. మేము భక్తిపరులము. మేము భక్తి జీవితాన్ని కలిగి ఉన్నాము అని అంటున్నాం. ఏది నిజమైన భక్తి అసలు? మనం కలిగి ఉన్నదే నిజమైన భక్తా? గ్రంథం ఏం చెప్తుంది అసలు? ఆయన అంటూ ఉన్నారు చూడండి. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు. నీతిమంతులు దాక్షిణ్యం కలిగి ఏం చేస్తారంట? ధర్మమిత్తురు. ధర్మము ఒక వ్యక్తిని ఏం చేస్తుంది అనంటే కాపాడుతుంది. ధర్మం అనంటే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే అపోస్తుల కార్యములలో
ఒక భక్తిపరుడు ఉంటాడు. ఆయన ఎవరు అనంటే క్రైస్తవుడు కాదు. ఎవరైనా ఒక అన్యుడు. ఆయన కూడా ఒక శతాధిపతి. అంటే ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడొకడు కైసరులో ఉండెను అని అన్నారు. ఆయన శతాధిపతి. శతాధిపతి అనంటే రోమా ప్రభుత్వంలో ఒక శతాధిపతిగా పనిచేస్తూ ఉన్నాడు. ఒక 100 మంది పైన ఒక అధికారిగా తన విధులను నిర్వర్తిస్తూ ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడు? భక్తిపరుడై ఉన్నాడు. భక్తిపరుడు ఒకడుండెను అని అంటున్నారు. ఆయన గూర్చి ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు అసలు ఏంటి ఆయన కలిగి ఉన్నటువంటి భక్తి? అసలు ఆ భక్తి ఒక వ్యక్తిని ఎలాగూ రక్షిస్తది? ఎలాగూ కాపాడుతది? అనేటువంటి విషయాలు మనం ఆలోచన చేస్తే ఇక్కడ అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం చూసినప్పుడు ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి, చూడండి, రెండో వచనం చూడండి, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై యుండి. ఆయన ఒక్కడే భయభక్తులు కలిగి ఉన్నాడా? ఆయన ఒక్కడే భయం కలిగి భక్తి కలిగి జీవిస్తున్నాడా? తన ఇంటి వారు అందరితో కూడా ఆయన భయము భక్తి కలిగి జీవించేవాడుగా ఉన్నాడు. అంతేకాదు ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అంటే భయభక్తులు గలవాడై ఉండి అని అంటున్నాడు. దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడుగా ఉన్నాడు. చూడండి, ఆయన ప్రజలకు బహుధర్మము చేయుచు అని అన్నాడు. ధర్మము మనల్ని రక్షిస్తుందా అని అంటే ఖచ్చితంగా రక్షిస్తుంది. ధర్మము అని అంటే ఈరోజు మనము సమాజంలో వింటున్నటువంటి ధర్మం వేరు. ధర్మము అని అనగా చూడండి, ఉపకార ధర్మము చేయుట మర్చిపోకుము అని అంటారు. అంటే ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే భక్తి జీవితంలో ఒక వ్యక్తి ఏం చేస్తాడు అనంటే ధర్మం అనేది చేయడానికి ఇష్టపడతాడు. ధర్మం అనంటే ప్రజలకు బహు ధర్మము చేయువాడుగా ఉన్నాడు ఆయన. అంటే ధర్మము అనంటే అవసరాల్లో ఉన్నవారికి సహాయపడటము, మనమే వెతుక్కుని వెళ్ళి వారికి సహాయం అనేది చేయటము. అలా ఈరోజు భక్తి జీవితాన్ని కొనసాగించేవారుగా ఎంతమంది ఉన్నారు? ఈరోజు అలాంటి భక్తి చేసేవారుగా ఎంతమంది కనబడతారు మనకి? ఈరోజు భక్తి అనంటే కేవలం ముందు మనం మాట్లాడుకున్నట్లుగా ఆ కార్యక్రమాలే ఉంటాయి గానీ, అసలు ధర్మము చేసేటువంటి ఈ కార్యక్రమం అనేది క్రైస్తవుల జీవితంలో కనబడటం లేదు. ఏదో మనం ఆదివారం వచ్చాము, వెళ్ళాము, మన పని అయిపోయింది అంతే. అంతవరకే. నా భక్తి అయిపోయింది. నేను ప్రార్థన చేసుకుంటున్నాను అయిపోయింది. చూడండి, ఇక్కడ కొర్నేలియను భక్తిపరుడొకడుండెను. ఆయన అతడు తన ఇంటి వారందరితో కూడా దేవునందు భయభక్తులు గలవాడై ఉండి, ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఆయన ఎప్పుడు కూడా దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. అంతేకాదు ధర్మ కార్యాలు బాగా చేస్తా ఉన్నాడు. ఆ భక్తిపరుడైనటువంటి కొర్నేలి పగలు ఇంచుమించు 3 గంటల వేళ ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని దూత అతని వద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుడి దర్శనమందు తేటగా అతనికి కనబడింది. దేవుని దూత ఆయన దగ్గరికి వచ్చింది అనంటే, నిజంగా దేవుని దూత ఆయన దగ్గరికి వచ్చింది అనంటే ఆయన ఎంత భక్తిపరుడైతే దేవుని దూత ఆయన దగ్గరికి వచ్చింది. దేవుని దూత ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఉంది. ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే సమాజంలో చాలామంది భక్తి జీవితం అయితే కలిగి ఉండరు. కానీ మేము ఇది, మేము అది అని చెప్తూ ఉంటారు. అంటే వారు దేవుడు ఎలా మాట్లాడారు మాతో, అలా మాట్లాడారు, మాకు ప్రవచనాలు చెప్తాము, లేకపోతే మేము ప్రార్థన చేస్తే ఏ కార్యక్రమం అవుతుంది, ఇలాగా సో కల్లుబొల్లు మాటలు చెప్పేవారు చాలామంది ఈరోజు సమాజంలో ఉన్నారు. అయితే ఏది నిజమైన భక్తి అనంటే చూడండి, కొర్నేలి అనేటువంటి ఆ భక్తిపరుడు ఆయన కలిగి ఉన్నటువంటి భక్తి జీవితం ఏంటి అనంటే ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు, ధర్మ కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. ఈరోజు మనం మన జీవితంలో మనం చూడగలిగితే మనం ప్రార్థన అయితే చేస్తాం కానీ
ఏం చేయము? ప్రార్థన అయితే చేస్తాం. ధర్మకార్యాలు? అసలు ధర్మకార్యాలకి, భక్తికి సంబంధం ఏమిటి? అయితే ఇక్కడ చూడండి, ఆయన భక్తి ఆయనకి నీతిని కలుగజేసింది. ఆ నీతి ఆయన్ని రక్షిస్తా ఉంది. అందుకే ఇక్కడ మనం ఆలోచించగలిగితే ఆయన అంటున్నాడు, ఎప్పుడైతే కొర్నేలి 3 గంటల వేళ ప్రార్థన చేయుచున్నప్పుడు దేవుని దూత ఆయనకి దర్శనమిచ్చి ఆయనను కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా ఆయనకు కనపడెను. 4వ వచనము, అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మకార్యాలను ఏమంటున్నారు? నీ ప్రార్థనలను, నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి అని అంటూ ఉన్నారు. జ్ఞాపకార్థముగా చేరినవి. అంటే ఈరోజు మనం చేసేటువంటి భక్తి జీవితంలో మనం కూడా ప్రార్థన చేస్తాం. కానీ మన ప్రార్థన ఆయన సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరుతుందా? ఈరోజు ఎందుకు అనంటే మనము భక్తి జీవితం అనంటే ప్రార్థన చేయటము, ఈ కార్యక్రమాన్ని చేయటమే అని అనుకుంటూ ఉన్నాం. ప్రార్థన అయితే చేస్తాము. కానీ ఈ ధర్మ కార్యాలైతే మనము చేసేవారం ఉంటామంటే ఉండం. ధర్మ కార్యాలనంటే ఎవరు పడితే ఆళ్ళకి కాదు. అవసరంలో ఉన్న వారికి మాత్రమే చేసేది ధర్మం అని అంటారు. అంటే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఈయన చేసేటువంటి ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి ఎలా ఉన్నాయంట? జ్ఞాపకార్థముగా వెళ్ళాయి. ఈరోజు మనం ప్రార్థన చేస్తాం. కానీ ధర్మకార్యాల విషయంలో వెనకబడి ఉన్నాం. ఇప్పుడు ధర్మకార్యాల విషయంలో వెనకబడి ఉండి, మనం భక్తిపరులమని చెప్పుకుంటూ ఉన్నాం. కానీ కొర్నేలి భక్తిపరుడు ఒకడుండెను అని రాయబడ్డది. అంటే ఆ కొర్నేలి ఎలాంటి వాడై ఉన్నాడు? దేవుని ఎడల భయము కలిగి, భక్తి కలిగి, తన కుటుంబం అందరితో కూడా ఆయన ఎలా ఉన్నాడు? దేవునికి భయపడేవాడుగా, భక్తి కలిగినటువంటి జీవితాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. అయితే ప్రియులారా, ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే, ఆయన భక్తి, ఆయన చేసేటువంటి ఆ క్రియలను బట్టి, ఆయనకి రక్షణ అనేది ఆయనకి కలిగింది. చూడండి, నీతిమంతులకి ఏది రక్షణ ఆధారము? నీతిమంతులకి ఏది రక్షణ ఆధారము? ఆ రక్షణ ఎలా కలుగుతది? దేవుని వల్లనే కలుగుతది. చూడండి, కొర్నేలి ఎప్పుడైతే భక్తిపరుడుగా ఉన్నాడో, ప్రార్థన చేస్తా ఉన్నాడు, ధర్మకార్యాలు చేస్తా ఉన్నాడు, భయభక్తులు కలిగి దేవుని ఎడల జీవిస్తా ఉన్నాడు. అందుకే ఆ రక్షణ అనేది దేవుని వద్ద నుండి ఆయన వరకు వచ్చింది. దూతను పంపించడానికి గల కారణం ఏమిటి అనంటే, నీ ధర్మకార్యాలు, నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకముగా చేరినవి. అయితే ఇప్పుడు నీకొక లోటైతే ఒకటుంది. ఏంటి అనంటే, అది బాప్తిస్మం అనేటువంటి కార్యక్రమం ద్వారా నువ్వు ఏం చేయాలి? నీ పాపాలు కడిగి వేసుకోవాలి. భక్తి జీవితం కలిగి ఉన్నాడు. కానీ పాపాన్ని కడుక్కునేటువంటి పరిస్థితి ఆయనకి లేదు. ఆ పాపాన్ని కడిగేసుకోవాలి. కనుక నీవు పేతురు అనేటువంటి అనబడిన ఆయన యొద్దకు నీ మనుషులను పంపించి ఆయన పిలిపించుకొని ఆయన ఏమేమి చేయాలో నీకు తెలియజేస్తాడు అనేటువంటి విషయాన్ని తెలియజేసినప్పుడు చూడండి, ఇదే 10వ అధ్యాయము 22వ వచనం మనం చూడగలిగితే, అందుకు వారు నీతిమంతుడును, దేవునికి భయపడేవాడును. చూడండి, పంపినటువంటి మనుషులు వెళ్ళి పేతురుని కలుసుకొని పేతురుకి ఆయన చెప్తున్నారు. ఎవరిని గూర్చి? కొర్నేలిని గూర్చి. అందుకు వారు నీతిమంతుడును, దేవునికి భయపడేవాడును, యోధా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతియగు కొర్నేలి అను ఒక మనుషుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలెనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. చూడండి, ఆ మనుషుడు ఎలాంటి వాడో చెప్పారు. అతడు ఏం వినాలంటే ఇప్పుడు అతడు ఏం వినాలి? నీ మాటలు వినాలని అనుకుంటూ ఉన్నాడు. అంటే నీ మాటలు వినాలని అనుకుంటూ ఉన్నాడంటే ఆ మాటలు వినిపించడానికి ఇప్పుడు ఎవరు వెళ్ళాలి? పేతురు గారు వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, పేతురు గారు వెళ్ళడానికి ముందే ఆయన ఏం చేస్తున్నాడో మనం చూడగలిగితే, చూడండి 24 వచనం మనం చూసినప్పుడు, పేతురు గారు రావడానికి ముందే ఇక్కడ కొర్నేలి చేస్తున్నటువంటి పని ఏమిటి అనంటే,
24 మర్నాడు వారు కైసరులో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. ఇక్కడ చూడండి, కొర్నేలి కలిగి ఉన్నటువంటి ఆ భక్తి జీవితంలో దేవునికి భయపడేటువంటి ఆ విధానం మనం చూస్తే దేవ దేవుని యొక్క దూత ద్వారా ఆయనకి తెలియజేయబడినటువంటి విషయాన్ని బట్టి ఒక మనుషుడు నీ వద్దకు పిలవనంపించి ఆయన చెప్పేటువంటి మాటలు వినాలి అనేటువంటి విషయాన్ని దూత ఎప్పుడైతే తెలియజేసిందో ఈయన వెంటనే ఆ వారు రాకను గూర్చి వీరేం చేస్తున్నారు, ఎలా ఎదురు చూస్తా ఉన్నాడు, ఎలా ఎదురు చూస్తున్నాడు? తన బంధువులను, తన ముఖ్య స్నేహితులను ఏం చేసి ఏం చేశాడు? చూడండి, కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలువనంపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను. ఈరోజు మనము ఏదైనా మీటింగ్ ఏర్పాటు చేస్తే ఎవరు కనిపెట్టుకుని ఉండాలి? పోనీ ఆరాధనకి ఎవరు కనిపెట్టుకుని ఉండాలి? ఇక్కడ సేవ చేసేటువంటి సేవకులు కనిపెట్టుకుని ఉండాలి కదా! ఎప్పుడొస్తారా నా విశ్వాసులు? ఎప్పుడు నేను వాక్యం చెప్తానా? ఎప్పుడు మేమందరం కలిసి ఆరాధన చేసుకుంటామా? అని ఎదురు చూస్తూ ఉండాలి. అంతే కదా! అంటే ఈరోజు క్రైస్తవులలో భక్తి పక్కన పెడితే భయమనేది లేదసలు. అంటే భయాన్ని విడిచిపెట్టేస్తారు. భయాన్ని విడిచిపెట్టేస్తే కొర్నేలి భయభక్తులు కలిగి ఉన్నవాడా? భక్తి కలిగి ఉన్నవాడా? భయం ఉంటేనే భక్తి అనేది వస్తది. ఎప్పుడైతే మనం దేవునికి భయపడతామో ఆ భక్తి క్రియలు మనం చేస్తాం. ఎప్పుడైతే మనం దేవునికి భయపడమో ఆ భక్తి క్రియలనేవి మనం చేయలేం. అయితే ప్రియులారా, ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే మనము ఏదైనా ప్రార్థనా కూడిక ఏర్పాటు చేస్తే సేవకుడు ఎదురు చూడాలి విశ్వాసులందరూ ఎప్పుడొస్తారా అని. లేక ఏర్పాటు చేసిన ఇంటి వారు ఎదురు చూడాలి, ఇంకా రాలేదేంటి, వస్తారా రారా అని వాళ్ళు ఎదురు చూడాలి. అంతే కదా! వస్తారా రారా అని వాళ్ళు ఎదురు చూడాలి, లేకపోతే సేవకుడు ఎదురు చూడాలి. కానీ విశ్వాసులు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. చూడండి, అప్పుడప్పుడు మనము మన ఇంట్లోనే ఏదైనా ప్రార్థన కూడిక ఏర్పాటు చేసుకుంటాం. కానీ కుటుంబంలో మనం ఏం చేయము? రెడీగా సిద్ధపడి మనం ఎదురు చూడము. సేవకులు వచ్చి అందరం కలిసి దేవుని యొక్క సన్నిధిగా కూడి మనము ఆయన్ని స్తుతించి గనపరచాలని మనమే సిద్ధపడేవారుగా ఉండం. కానీ కొర్నేలి యొక్క భక్తి జీవితం చూడండి. ఆయన ఎలాగూ ఆ భక్తి కలిగిన వాడుగా ఉన్నాడు అనంటే, మరునాడు వారు కైసరులో ప్రవేశించిరి. ఎవరు? పేతురు గారు పంపబడినటువంటి వారు. అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను మనమైతే బంధువులను, ముఖ్య స్నేహితులను మనకు గుర్తొస్తారా? మనం ఏదైనా ప్రార్థన కూడిక ఏర్పాటు చేసుకుంటే, మా బంధువులను వాళ్ళని పిలవాలి, లేకపోతే మా స్నేహితులను పిలవాలి అని గుర్తొస్తదా? మనకేం గుర్తొస్తది? ఆళ్ళెందుకులే పిలవటం, ఆళ్ళు ఇంటారేంటి, ఆళ్ళు మూర్ఖులు. వాళ్ళు ఎందుకులే, వాళ్ళంట నేనంటే ఇష్టం ఉండదు. లేపోతే ఒకప్పుడు వాళ్ళు నన్ను ఇలా అన్నారు, వాళ్ళనెందుకు పిలుస్తాను అని ఇలాంటి కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటారు. ఇంకా చెప్పేదేంటనంటే, "అదేంటమ్మా పిలవపోయారా? పిలిస్తే మంచిదే కదా!" అని అన్నామనుకోండి, "పందులు ఎదుట ముత్యాలు జల్లొద్దన్నాడు కదండీ దేవుడు" అనంటారు. అంటే పందులు ఎదుట ముత్యాలు జల్లితే ఏం చేస్తాయి? పందులు తొక్కేస్తాయి అని మనము డిసైడ్ చేసేస్తాం. అదెప్పుడు? మన ప్రయత్నం చివరి వరకు చేయాలి. అయితే మనము ముందే అనేస్తాం. ఎందుకంటే మనకిష్టం ఉండదు కదా! అందుని బట్టి మనం ఏం చేస్తాం? వాళ్ళు మూర్ఖులండి, వినరండి. పందులు ఎదురు ముత్యాలు ఎందుకు జల్లటం వద్దని గ్రంథమే చెప్తుంది కదా! అని మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ కొర్నేలి తన బంధువులను, స్నేహితులను కూడా ముఖ్య స్నేహితులనంటే అన్యులై ఉంటారా వాళ్ళు? లేకపోతే యూదులై ఉంటారా? అన్యులే. కొర్నేలి అన్యుడే. అక్కడ తన బంధువులు, తన స్నేహితులు అందరూ అన్యులే. వారందరిని కూడా పిలిపించి కూర్చోబెట్టుకున్నాడు. దేవుడు నాకే చెప్తా అన్నాడు. దేవుని దూత నన్నే ఆయన రప్పించుకుని ఆయన మాటలు విను అని అన్నాడు అని ఆయన ఒక్కడే అని అనుకున్నాడా? ఈరోజు మనం ఎలా ఉంటదంటే చూడండి, ఈరోజు మనము కొద్దిగా వాక్యం నేను వింటే అదే నా భక్తి అని అనుకుంటూ ఉన్నాం. కాదు, నేను కాదు, నాతో పాటు నా బంధువులు, నా రక్త సంబంధులు, నా స్నేహితులు అందరూ వినాలి అనేటువంటి ఆలోచన మనకి రావటం లేదు. పైకి మనం ఏమనుకుంటున్నాం అంటే భక్తిపరుడు అని అనుకుంటూ ఉన్నాం. భక్తిపరుడైనటువంటి కొర్నేలి ఏం చేస్తున్నాడు?
ఆయన వారి బంధువులను, వారి ముఖ్య స్నేహితులను ఏం చేశాడు? పిలిపించి వారి రాక కొరకు ఎదురు చూస్తూ కనిపెట్టుకుని ఉన్నాడు. ముందుగానే సిద్ధపడ్డాడు. మనకి సిద్ధపాటు ఉండదు. రెండవదిగా మనము అందరిని పిలిచి మనం కూర్చోబెట్టాం. చూడండి, ఆయన ఎదురు చూడటమే కాదు, ఆయన బంధువులు, స్నేహితులు కూడా ఎదురు చూస్తా ఉన్నాడు. ఈరోజు మనమే ఎదురు చూడకపోతే మన పిల్లలు ఎదురు చూస్తారా? మన కుటుంబమే ఎదురు చూడకపోతే మన బంధువులు, మన స్నేహితులు మనం పిలిచినప్పుడు ఎప్పుడొస్తారా సేవకులు? ఎప్పుడు వాక్యం చెప్తారా? ఎప్పుడు విందామా అని ఎదురు చూస్తారా? చూడరు. అందుకే ఇక్కడ కొర్నేలి అయితే ఆ మాటలు వినడానికి ఎదురు చూస్తా ఉన్నాడు. ఈరోజు క్రైస్తవ జీవితాలు ఎలా అయిపోయాయంటే, అంతా మాకు సాగట్లేదండి. మాకు ఈ ఇబ్బందండి, మాకు ఆ ఇబ్బందండి. మాకు రావాలని ఉంటుంది గానీ కుదరట్లేదండి అని మనం చెప్తూ ఉంటాం. కానీ అయన్నీ దేవుడు వినడు. అవన్నీ దేవునికి అవసరం లేదు. డాక్టర్ గారు ఉన్నాడు. ఏడైతే ఎళ్ళిపోతారు. నాకు కుదరలేదండి, నాకు సాగలేదండి, కొంచెం ఆగండి అంటే ఆగుతాడాయన? నీకున్న రోగాన్ని బట్టి నువ్వేం జేస్తావు? ఆయన 7 గంటలకెళ్ళిపోతాడంటే 2 గంటలకెళ్ళి కూర్చుంటావు. ఆయన 4 గంటలకొస్తాడంటే 2 గంటలకెళ్ళి కూర్చుంటావు. 10, 11 గంటలకు ఆయన ఓపీ చూస్తాడనంటే ఉదయాన్నే 9 గంటలకెళ్ళి, 8 గంటలకెళ్ళి ఓపీ రాయించుకుంటాం. ఎందుకని? కానీ దేవుని విషయంలో, మన భక్తి జీవితం విషయంలో మనం అలాంటి జీవితాన్ని కలిగి లేము. ఎదురు చూసే జీవితం మనకి లేదు. పైకి మనం ఏంటి అనంటే భక్తులం. అంటే మనం ఏదో ఆచార సంబంధమైనటువంటి భక్తులుగా మారిపోయాం. కానీ ఆచార సంబంధమైనటువంటి భక్తులుగా కాదు. వాక్యాన్ని అనుసరించేటువంటి భక్తులుగా మనము జీవించాలి. కొర్నేలి రక్షణ లేనటువంటి వ్యక్తి. అయినా కూడా ఆయన భయము కలిగి ఉన్నాడు. దేవుని యెడల భక్తి కలిగి ఉన్నాడు. ఆ భక్తే ధర్మ కార్యాలు చేయిస్తా ఉంది. ఆయన భయము ప్రార్థన చేయిస్తా ఉంది. ఆ ప్రార్థన, ఆ ధర్మ కార్యాలు కూడా ఎక్కడికి చేరాయనంటే దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి. ఈరోజు మన భక్తి జీవితము, లేకపోతే మనం చేసేటువంటి ప్రార్థనలు ఆయన సన్నిధిలో జ్ఞాపకార్థంగా చేరుతూ ఉన్నాయా? మనం ఆలోచన చేస్తే అసలు మన జీవితం ఎక్కడుందో మనకు అర్థం కావాలి. మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకు అనంటే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఇంకా చూడండి, ఎప్పుడైతే ఆయన ఎదురు చూస్తూ ఉన్నారో 35వ వచనం మనం చూసినప్పుడు, ఎప్పుడైతే ఎదురు చూస్తూ ఉన్నారో 35వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాటను మనం చూడగలిగితే, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి, ఎవరు చెప్తూ ఉన్నారు? పేతురు గారు వచ్చారు. వచ్చి అక్కడ వారితో మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతున్న వారందరితో ఇలా అంటున్నాడు. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించున్నాను అని, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వానిని ఆయన అంగీకరించును. ఎవరిని అంగీకరిస్తాడు ఆయన? నీతిగా ఎవరైతే నడుచుకుంటారో వారిని మాత్రమే ఆయన అంగీకరిస్తాడు. ఈరోజు నేనేదో భక్తి చేసేస్తున్నాను, వాట్సాప్‌లో స్టేటస్ పెడుతున్నాను, రోజుకు 3 మార్లు ప్రార్థన చేస్తున్నాను, గౌరీపట్నం వెళ్తున్నాను, గుణదల వెళ్తూ ఉన్నాను, లేకపోతే కందాలపాలెం వెళ్తున్నాను, లక్కవరం వెళ్తున్నాను, పేరూరు వెళ్తున్నానంటే అది భక్తి జీవితం కాదు. ఆయన భక్తి జీవితం ఎలా ఉంది? ఈరోజు మన భక్తి జీవితం ఎలా ఉంది అనంటే, ఏదో వెళ్ళాము, వచ్చాము, వెళ్ళి రావటం అనేదే భక్తి అనేటట్టుగా అయిపోయింది. ఈరోజు భక్తి జీవితం అనంటే చూడండి, దేవునికి భయపడాలి. దేవునికి భయపడి వాక్యానుసారమైన క్రియలు జరిగించాలి. ఆ నీతి క్రియలు అని అంటారు. ఆ నీతి క్రియలు కలిగిన వారు ఏం చేస్తారనంటే ధర్మ కార్యాలు చేస్తారు. అదే కొర్నేలి చేశారు. ఆయన చేసినటువంటి ఆ ధర్మ కార్యాలు ఆయనకి, ఆయన కుటుంబానికి, ఆయన బంధువులు, స్నేహితులకి కూడా ఆయన రక్షణ అనేది, ఆ రక్షణ సువార్త అనేది ప్రకటించడానికి దేవుడు ఆయన ఎడల దయ చూపించారు. ఈరోజు మన భక్తి జీవితము ఎలా ఉంది? ఏది నిజమైన భక్తి అని అనుకుంటూ ఉన్నాం? ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే ఆయన అంటూ ఉన్నాడు, ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన ఏం చేస్తాడు? అంగీకరిస్తారు. ప్రతి జనములో కూడా. అంటే యూదుడని, గ్రీసు దేశస్థుడని, లేకపోతే అన్యుడని, యూదుడని ఏ భేదము లేదు. ఎవరైతే నీతిగా నడుచుకుంటారో, అంటే దేవునికి పక్షపాతం లేదు. ఎవరైతే నీతిగా నడుచుకుంటారో వారిని దేవుడు ఏం చేస్తారు? అంగీకరిస్తారు. ఈరోజు నేను భక్తి కలిగి ఉన్నాను, దేవుడు నన్ను అంగీకరిస్తున్నాడు, దేవుడు నా మనవి ఆలకిస్తున్నాడని మనం అనుకుంటున్నాం అంతే. కానీ మన భక్తి జీవితంలో కలిగి ఉన్నటువంటి ఆ క్రియలను బట్టి మాత్రమే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? అంగీకరిస్తారు అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. చూడండి, ఇక్కడ మనము 43వ వచనం మనం చూడగలిగితే,
అక్కడ పేతురు గారు వారికి చెప్తే ఏమంటున్నారు అంటే 43వ వచనము, ఆయనందు విశ్వాసం ఉంచువాడు ఎవడో ఆ వాడు ఆయన నామమును మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారని చెప్పాను. ఏమనన్నారు? అంటే ఆయన పిలిపించుకుని చెప్పినటువంటి విషయాలేంటి? ఆయన వినిపించినటువంటి విషయాలేంటి? అని మనం ఆలోచన చేస్తే ఆయనందు విశ్వాసము ఉంచాలి. ఎవరైతే ఆయనందు విశ్వాసం ఉంచుతారో వారెవ్వరు కూడా ఏం చేయరంట? నశించిపోకుండా పాపాలకు క్షమాపణ పొందుతారు అనేటువంటి విషయాన్ని ఆయనకి చెప్పడానికి మనం చూస్తున్నాం. అంతేకాదు 48వ వచనం మనం చూడగలిగితే, యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మ పొందవలెనని ఆజ్ఞాపించెను. తరువాత కొన్ని దినములు తమ యొద్ద ఉండవలెనని వారతన్ని వేడుకొనిరి. చూడండి, పేతురు గారిని వాళ్ళ దగ్గరే ఉండమని వేడుకొన్నారు. మనమైతే పేతురు గారు ఆయన దగ్గరే ఉండాలి. ఎందుకని? ఇంకా ఏం చెప్తారు? ఇంకా దేవుని విషయాలు ఏం చెప్తారో నేర్చుకుందామని. అంతేగాని మన బాధలన్నీ ఆయనకి చెప్పి, మన కష్టాలన్నీ ఆయనకి చెప్పి, ఆయనకి ఏదో చెప్పి నా బాధ తీరిపోద్దని కాదు. అంటే బాధలు చెప్పొచ్చు, చెప్పకూడదని నేను అంటలేదు. కానీ చూడండి, మనం వెళ్ళామనంటే ఆ బాధలు, ఈ బాధలే తప్ప దైవ సేవకుడొస్తే ఏం చేస్తారు? దేవుని మాటలు చెప్పించుకొని, ఆ మాటలను బట్టి నా జీవితం ఎలా ఉండాలో, ఎలాగ నన్ను నేను సరి చేసుకోవాలి, దేవునికి దేవుడు అంగీకరించగలిగేటువంటి ఆ నీతి క్రియలు నేను ఎలాగూ కలిగి ఉండాలని నేర్చుకునేటువంటి పరిస్థితి ఎంతమందికి ఉంటది ఈరోజు క్రైస్తవంలో? పాస్టర్ గారు కనబడగానే మన బాధలన్నీ గుర్తొచ్చేస్తాయి. వెంటనే ఆయనకి చెప్పాలి, ఆయన మన గురించి ప్రార్థన చేసి వెళ్ళిపోవాలి అంతే. అదేనా భక్తి జీవితం? కానీ ఇక్కడ చూడండి, ఆయన ఏమని అన్నారు? కొర్నేలు దగ్గరికి వచ్చి ఆయన చెప్పినటువంటి మాట ఏమిటనంటే, యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందవలెనని ఆజ్ఞాపించెను. ఆయనందు విశ్వాసం ఉంచాలి. ఆయన నామమును మీరు ఒప్పుకోవాలి. అంతేకాదు యేసుక్రీస్తు నామమునందు బాప్తిసం పొందాలి అనేటువంటి ఆజ్ఞ అనేది ఆయనకి తెలియజేయటం అనేది జరిగింది. అంటే ఒక కొర్నేలి అన్యుడై ఉండగా కూడా ఆయన కలిగి ఉన్నటువంటి నీతి ఏదైతే ఉందో, ఆయన భక్తి, ఆయన భయము, ఆయన చేసేటువంటి ధర్మకార్యాలు అనగా ఆయన నీతి ఏదైతే ఉందో, ఆ నీతి వలన ఆయనకి, ఆయన కుటుంబానికి ఏం కలిగింది? రక్షణ అనేది కలిగింది. ఆ రక్షణ అనేది ఆయనకి రావడాన్ని మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ మనము ఆలోచన చేయగలిగితే ఈరోజు రక్షణ అనేది ఎలా వస్తుంది అనంటే, మనం అనుకున్నాం కదా! భక్తిహీనులు అప్పు చేసి ఏం చేస్తారు? తీర్చకుండా ఉంటారు. కానీ నీతిమంతులు బహుధర్మ కార్యములు చేస్తారు. ధర్మ కార్యములు చేస్తారు నీతిమంతులు. అవి నీతి క్రియలు. చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే పేతురు గారు కొర్నేలికి సువార్త ప్రకటించి ఆయన కుటుంబానికి కావాల్సినటువంటి ఆ రక్షణ అనేది దేవుడు అనుగ్రహించారు. వారు కలిగి ఉన్నటువంటి భక్తి జీవితాన్ని బట్టి. ఈరోజు మనము అలాంటి నిజమైన భక్తి ఏది అని తెలుసుకొని, ఆ భక్తి జీవితాన్ని కలిగి జీవిస్తున్నామో లేదో కూడా మనకు తెలియకుండానే మనం ఏమనుకుంటామనంటే, మేము రక్షింపబడ్డాము, మాకు రక్షణ మాకు కలిగి ఉన్నది అని అనుకుంటూ ఉంటాం. నేను చనిపోతే దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను అని అనుకుంటూ ఉంటాం. దేవుని దగ్గరికి వెళ్ళాలి అనంటే ఆ నీతి క్రియలే మనల్ని నడిపిస్తాయి. అదే మనకు రక్షణ. కానీ మనం కేవలము ఇదే ఆలోచన కలిగి నాకు పర్వాలేదని అనుకుంటే ప్రయోజనం ఏమి కూడా ఉండదు. అందుని బట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ అంటూ ఉన్నారు ఇక్కడ మరొక స్త్రీని మనం చూడగలిగితే ఆమె లూది అనేటువంటి ఒక స్త్రీ. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14, 15 వచనం మనం చూడగలిగితే, ఇక్కడ పౌలు గారు అక్కడ వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆ స్త్రీలతో మాటలాడుచూ ఉన్నారు. ఎవరు? పౌలు గారు. ఎప్పుడైతే ఈ మాటలు చెబుతూ ఉన్నారో, అక్కడ ఉన్న స్త్రీల్లో కొందరు వింటూ ఉన్నారు. అంటే కొందరు వింటూ ఉన్నారనంటే అక్కడ చాలామంది ఉన్నారు. అందులో కొందరు వింటూ ఉన్నారు. ఆ విన్న వారిలో ఎంతమంది రక్షింపబడ్డారు? అప్పుడు లూదియను దైవ భక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. వినటానికి అందరూ వింటారు. కానీ భక్తి జీవితం లేకుండా, అనగా దేవుడు కోరినటువంటి నీతి క్రియలు లేకుండా మనము భక్తి కలిగి ఉన్నాము, నేను వాక్యం వింటున్నానంటే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు.
అందుకే మనం చూడండి తెల్లారి లేస్తేనే పొద్దుటే ఎలా అయితే అన్యజనులు ఎలా అయితే సుప్రభాతం లేకపోతే దేవుని పాటలు వాళ్ళు ఎలా అయితే వింటారో, మనకు కూడా ఏది వాడుకైపోయిందంటే ఉదయాన్నే లేచి దేవుని పాటలు యూట్యూబ్‌లో పెట్టుకోవటము, లేకపోతే వాక్యం పెట్టుకోవటము, అక్కడ పెట్టుకొని మన పనులు చేసుకోవటము, ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటాం. అది భక్తి కాదు. వాక్యాన్ని వినేయటం భక్తి కాదు. వాళ్ళు బాగా చెప్పారు, వీళ్ళు బాగా చెప్పారని చెప్పుకోవడం గొప్ప కాదు. కానీ విన్నటువంటి ఆ వాక్యాన్ని ఎంతవరకు నా జీవితంలో నేను అన్వయించుకుని ఆ క్రియలు జరిగించగలుగుతున్నాను అనేటువంటిదే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. అదే ఇక్కడ మనం చూడగలిగితే చూడండి, లూది అనేటువంటి ఒక స్త్రీ ఎలాంటిదంట ఆమె? దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఈరోజు నీకు నాకు కూడా భయము, భక్తి ఉంటే విన్న మాటలు మన క్రియల్లో జరిగిస్తాం. భయము, భక్తి లేకపోతే మనం ఏం చేయలేము? క్రియను అనుసరించలేము. కాబట్టి ఇక్కడ ఏమంటూ ఉన్నారనంటే, లూదియను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తుయితైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఎవరైతే భయము, భక్తి కలిగినటువంటి జీవితం కలిగి ఉంటారో, వారు చెప్పిన మాటలు ఖచ్చితంగా లక్ష్యం ఉంచుతారు. చూడండి, ఐందవ సోదరుల్లో కూడా వారు యేసుక్రీస్తుని కూడా ఆయన కూడా ఒక దేవుడని భావిస్తారు. అంతేకాదు ఇలాంటి మాటలు వినబడితే వాళ్ళు చాలా ఆసక్తిగా వింటారు. నిజంగా వాళ్ళు భయము, భక్తి కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉంటారు. ఈరోజు క్రైస్తవులు కూడా అలాంటి భక్తి జీవితం ఉండదు. హైందవ సోదరులు జీవించేటువంటి ఆ భక్తి జీవితం ఈరోజు క్రైస్తవుల్లో కనబడదు. కానీ క్రైస్తవులు ఏమనుకుంటారంటే మేము మాత్రమే భక్తులము, మేము మాత్రమే నీతిమంతులము, మేము మాత్రమే పాపాలు కడుక్కున్నోళ్ళము అని అనుకుంటూ ఉంటారు. కానీ పాపాలు కడుక్కున్నవారు కాదు, ఇంకా పాపాలు చేస్తున్నవారుగా జీవిస్తూ ఉంటారు. మనం ఆలోచన చేయగలిగితే నిజంగా వారు దేవుని మాటలు వింటారు. వాళ్ళే అంటూ ఉంటారు, బైబిల్‌లో వాక్యం ఇలా ఉంది కదా! మరి క్రైస్తవులు ఎందుకు చాలామంది ఇలా ఉంటూ ఉన్నారు? ఇలా చేయకూడదంటారు కదా! ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు? ఒక్ వాక్యమేమో ఒకటే కదా! బైబిల్ ఒకటే కదా! ఎందుకు ఇన్ని రకాలుగా మీరుంటారు? అని వారికి అర్థమవుతుంది. కానీ క్రైస్తవులకు అర్థమవుతుందా? మా సంఘం మాది, మీ సంఘం మీది అన్నట్టుగా ఉంటారు. మా విశ్వాసం మాది, మీ విశ్వాసం మాది అన్నట్టుగా ఉంటారు. కానీ హైందవ సోదరులకు అర్థమవుతుంది. నిజంగా దేవుడు ఒక్కడే కదా! యేసుక్రీస్తు ఒక్కడే కదా దేవుడు అని అంటారు మీరు. ఆయనందు విశ్వాసం ఉంచినటువంటి మీరు ఇన్ని రకాలుగా ఎందుకుంటారు? ఇన్ని సంఘాలుగా, ఇన్ని విభేదాలతో ఎందుకుంటారని వాళ్ళు అడుగుతారు. కానీ ఈరోజు క్రైస్తవులకి అర్థం కావటం లేదు. ఏదైనా సంఘమే, ఏదైనా భక్తే. ఎక్కడికి వెళ్ళినా భక్తే. అక్కడికి వెళ్ళటం, ఇక్కడికి వెళ్ళటం భక్తి అని అనుకుంటూ ఉన్నారు. అంటే అది భక్తి కాదు. నిజంగా ఇక్కడ చూడండి, ఆమె దైవభక్తి గల యొక్క స్త్రీ లూదియా. దైవభక్తి కలిగినటువంటి స్త్రీ. కానీ పౌలు గారు చెప్పేటువంటి ఆ మాటలు ఆమె విన్నది. విన్న వెంటనే చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, విన్న వెంటనే ప్రభువు ఏం చేశారంట? ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆ మాటలు విడిచిపెట్టలేదు. ఆ మాటల యందు లక్ష్యముంచిందామె. ఆ మాటల యందు లక్ష్యముంచెను. 15వ వచనం. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే, చూడండి, ఆమె జీవితం ఎలా ఉందో, ఆ భక్తి జీవితం అంటే ఎలా ఉందో చూడండి. ఆమె బాప్తిసం పొందింది. అంతేకాదు, నేను ప్రభువునందు విశ్వాసము గలదానినై అని మీరు ఎంచితే అని అంటూ ఉంది. ఎందుకోసం? ఎందుకోసం? ప్రభువునందు విశ్వాసము గలదాన్నని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి యుండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను అని అంటున్నారు. చూడండి, నిజంగా వారు ధర్మకార్యాలు చేసేవారికి, అవసరాలున్న వారి అవసరాలు తీర్చేవారికి చ ఎప్పుడు కూడా ఎలా ఉంటది? వారికి సహాయం చేద్దామా? వీరికి సహాయం చేద్దామా? అనేటువంటి ఆలోచనే ఉంటది. అందుని బట్టే చూడండి, పేతురు గారు వచ్చినప్పుడు కొన్నేళ్ళు వారి ఇంటి వారు కూడా ఏమన్నారు? ఇంకా కొన్ని దినాలు మా దగ్గర ఉండండి అని బతిమాలుకున్నారు. అంతేకాదు ఇక్కడ లూదియా అనేటువంటి స్త్రీ, ఆమెయు ఆమె ఇంటివారు కూడా రక్షింపబడ్డారు. రక్షించుకుందామె. అంతేకాదు, నేను విశ్వాసము గలదాన్నని ఎంచితే మీరు మా ఇంటిలో మా ఇంటికొచ్చి ఉండండి అని వారిని ఏం చేసిందంట? బలవంతం చేసింది. ఇంకా ఏదో నేర్చుకోవాలి, ఇంకా ఏదో మేము తెలుసుకోవాలి అనేటువంటి ఆశ.
చూడండి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరియా ఇంటికి వెళ్ళినప్పుడు మార్తా, మరియాలు అనేటువంటి ఇద్దరు సహోదరులు ఉన్నారు కదా! మనకు బాగా తెలుసు. అక్కడికి వెళ్ళినప్పుడు మార్త ఏమో విస్తారమైన పనులు పెట్టుకొని ఉంది. మరియా ఆయన పాదముల దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటూ ఉంది. కానీ మార్తకది ఎలా అనిపించింది? ప్రభువా, నా మీద జాలి లేదా? నేనింత శ్రమ పడుతున్నాను గదా! నా సహోదరొచ్చి నాకు సహాయం చేయమని చెప్పొచ్చు గదా! అని అన్నప్పుడు ఆ ప్రభు ఏమన్నారు? ఆమె మేలైనది ఎంచుకొంది. నీవు విస్తారమైన పనిపాటల వలన నువ్వు దాంట్లోనే పడిపోయి ఏమైపోయావు? అదే జీవితము, ఇంకిది లేకపోతే నాకు ఏమీ లేదు అన్నట్టుగా ఉంటది. నేను కూడా చాలామంది హౌస్ విజిటింగ్స్‌కెళ్ళినప్పుడు అది చేస్తాను, ఇది చేస్తాను, ఇది పెడతాను, అది పెడతాను. అయేమి వద్దు. మీరు కూర్చొని దేవుని మాటలు వినండి అంటాను. నాకు చాలామంది నాకు బాధ కలుగుతది ఒక విధంగా. నేను టీ పెడతాను, లేకపోతే అది చేస్తాను, ఇది చేస్తాను తినండి. నేను వద్దంటున్నా. ఒకవేళ అవసరమైతే అది తీసుకుంటారు. కానీ అవసరానికి మించి అయిపోతుంది గదా! ఎక్కడికి వెళ్ళినా కూడా టీలిస్తారు. వద్దు అనంటే వినరు. ఏదోటి తాగాలి, ఏదోటి తినాలి. అదే భక్తా? అంటే ఇక్కడ అవసరంలో ఉన్నప్పుడు ఆ సమయంలో భోజనం పెట్టినా, లేకపోతే మనం ఏదైనా ఆహార పదార్థాలు పెట్టినా అది పర్వాలేదు. కానీ బలవంతం చేసి చాలామంది నేను వంట చేసేస్తాను భోంచేయండి అంటారు. భోంచేసొచ్చామన్నా సరే. కానీ ఎంత టైం పడతది వంట చేయటానికి? నేను అనుకుంటాను కనీసం ఆ టీ పెట్టే సమయంలోనైనా ఇక్కడ కూర్చుంటే ఏదైనా దేవుని యొక్క మాటలు చెప్పగలుగుతాం అనేటువంటి ఆశ నాకుంటాది. నేను ఎక్కడికి వెళ్ళినా సరే. అందుకే నేను టీ పెడతానన్నా వద్దంటాను. ఒకవేళ ఏదైనా పెడతానన్నా వద్దు అని అంటాను. ఎందుకు? మనం వెళ్ళి అక్కడ వాళ్ళు పెట్టినయి తినేసి రావడం కాదు. అది తినడానికే కాదు వచ్చేది. నిజంగా సేవకులొచ్చేది తినడానికి కాదు. మీకు ఏదో చెప్పాలి. మీకు ఏదో నేర్పించాలి. దేవుని గూర్చి ఏదో విషయాలు మీకు తెలియజేయాలనేటువంటి విషయాన్ని బట్టి దైవ సేవకులు వస్తారు. రావటమే కాదు, ఆ విషయాలను బట్టి మీ గురించి ప్రార్థన చేస్తారు. అయితే అది భక్తి జీవితం అనంటే. కానీ ఈరోజు మనం ఆలోచించగలిగితే మార్త ఎలాంటి ఆలోచన కలిగి ఉంది? విస్తారమైన పనులు పెట్టుకొని ఆమె బాధపడుతూ ఉంది. కానీ మరియ ఈరోజు మన భక్తి జీవితం అనేది ఎక్కడ ఉండాలి అంటే క్రీస్తు పాదాల దగ్గర ఉండాలి. క్రీస్తు పాదాల దగ్గరంటే ఆయన అడుగుల్లో నేను అడుగు వేస్తున్నానా లేదని పరిశీలన ఉండాలి. ఈరోజు నీవు నేను కూడా అలా పరిశీలన చేసుకుని దేవుని యొక్క సన్నిధిలో భయము, భక్తి కలిగిన జీవితాన్ని నేను జీవించాలి. ఎప్పుడైతే భయము, భక్తి కలిగి ఉంటామో ఆ నీతి క్రియలు అనేవి మనం జరిగిస్తాం. ఆ నీతి క్రియలు ఏమిటి అసలు? ఏది భక్తి అసలు? ఏది నిజమైన భక్తి అసలు? అని మనం ఆలోచన చేస్తే చూడండి, యాకోబు గారు పత్రిక రాస్తూ ఆయన ఏమంటున్నారో మనం ఒకసారి చూడగలిగితే, యాకోబు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 26, 27 వచనాలు మనం చూడగలిగితే, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. చూడండి, నోటికి కళ్ళెం పెట్టుకోకుండా నేను భక్తి పరున్నానంటే ఆ భక్తి వ్యర్థమా? ఖచ్చితంగా వ్యర్థమే అని చెప్తుంది గ్రంథం. దేవుడు రాయించిన మాటలు మనం ఆలోచన చేసినప్పుడు మనకు అర్థం కావాలి. చూడండి, మనము నోటికి కళ్ళెం పెట్టుకోము, మాట్లాడుతూ ఉంటాము. భక్తి పరులు ఏం చేస్తారు? నిజంగా దేవుని యెడల భయము, భక్తి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? నోటికి కళ్ళెమనంటే ఆ నోటిని కాచుకుంటారు. ఒక్క మాట కూడా పొరపాటున ఏది కూడా రాకుండా నోటిని ఏం చేస్తారు? కాచుకుంటారు. ఒకవేళ నిన్ను ఎవరైనా బాధ పెట్టినా, నీకు అన్యాయం చేసినా, నీకు కీడు చేసినా, నిన్ను హింసించినా, ఏం చేసినా కూడా ఏం చేస్తారు? నోటిని కాచుకుంటారు. వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ఆ మాటలు, ఈ మాటలు చెప్పుకొని ఈరోజు చూడండి క్రైస్తవ సమాజంలో జరుగుతున్నదేంటంటే, ఈరోజు విశ్వాస జీవితాలు కలిగిన వారు మరొక విశ్వాసుల్ని ఎప్పుడు కూడా వాళ్ళిలా ఉన్నారు, వీళ్ళిలా ఉన్నారని మాట్లాడుకోవటమే గానీ, అసలు మీరిలా ఉన్నారు, మనం ఇలా ఉండకూడదని ఒకరినొకరు ప్రోత్సహించుకునేటువంటి పరిస్థితి ఉందా అంటే లేదు. ఈరోజు నేను బాప్తిసం పొందాను అనంటే ఎదుటి వారి గురించి మనం ఆలోచన చేస్తాం. ఎలా ఆలోచన చేస్తారు? నేనైతే బాప్తిసం పొందేశాను. వాళ్ళే ఇన్నాళ్ళ నుంచి వస్తున్నారు గానీ వాళ్ళేం చేయట్లేదు ఇంకా. బాప్తిసం పొందట్లేదు. వీళ్ళు ఇన్నాళ్ళ నుంచి వస్తున్నారు గానీ, కనీసం ఎప్పుడు కూడా నేను చేసినట్లుగా ఏమీ చేయట్లేదు అని అనుకుంటూ ఉంటారు. కానీ అది భక్తి కాదు. నేను దైవభక్తి గలవాడనని అనుకుని
అంటే నోటికి కళ్ళెం పెట్టుకొనకుండా తన హృదయం మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. 27 వచనము. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా అని అంటున్నారు. ఏంటి భక్తి? ఏది నిజమైన భక్తి? చూడండి రాస్తున్నారు. దిక్కులేని పిల్లలను విధవరాండను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు. దిక్కులేని పిల్లలను, అనాథ పిల్లలను, విధవరాండను, భర్త లేని వారిని చూడండి, వారి యొక్క ఇబ్బందులలో పరామర్శించుటయు. పరామర్శించడం అంటే వెళ్ళి ఎలా ఉన్నారని పలకరించి వచ్చేయటమా? అడిగి, యోగక్షేమాలు అడిగి, వారి స్థితిని అడిగి వారికి సహాయం చేయటము. అంతేకాదు, పరామర్శించుటయు ఇహలోక మాలిన్యం తనకంటకుండా, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకునుటయే అని అన్నారు. నిజమైన భక్తి ఏదంట? విధవరాండ్రును, దిక్కులేని పిల్లలను వారి ఇబ్బందులు పరామర్శించటం అని అంటే వెళ్ళి పలకరించి రావటం కాదు. వారికి అవసరాన్ని బట్టి, మన సామర్థ్యాన్ని బట్టి వారికి సహాయాన్ని అందించటము. సహాయాన్ని అందించటమే నిజమైన భక్తి. పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా అన్నారు. ఏది పవిత్రమైన భక్తి? ఏది నిష్కలంకమైన భక్తి? మనకెవరి మీదైనా ఏదైనా కొంచెం ఏదైనా చిన్న మనస్పర్ధలుంటే వాళ్ళతోటి మనం మాట్లాడం. మనం అంటాం మన భక్తి పరులు అంటాం. అది భక్తి కాదు. నిజంగా ఎలాంటి పరిస్థితులైనా సరే మనం పక్కన పెట్టి వారితో సమాధాన పడటము, వారితో ప్రేమ కలిగి మాట్లాడటము, వారి అవసరాలను బట్టి వారికి సహాయం చేయటము భక్తి అనేటువంటి విషయాన్ని గ్రంథము తెలియజేస్తూ ఉంది. అంతేకాదు ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారి భూమి మీద జీవించిన కాలంలో ఆయన మాట్లాడినటువంటి విషయాలను మనం ఆలోచన చేసినప్పుడు ఒక సందర్భంలో ఆయన మాట్లాడుతూ మత్తయి సువార్త 25వ అధ్యాయము మత్తయి సువార్త 25వ అధ్యాయం మనం చూడగలిగితే భక్తి కలిగిన వారిని గురించి మాట్లాడుతూ ఉన్నారు. భక్తి కలిగిన వారిని గురించి ఆయన ఏమని చెప్తూ ఉన్నాడు అని అంటే మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం మనం చూడగలిగితే అని అంటున్నారు. చూడండి 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి. ఏమంటారంట? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అని అంటారు. అంటే ఎందుకు రాజ్యాన్ని స్వతంత్రించుకోమంటూ ఉన్నారు? లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యం అని అంటున్నారు. దాన్ని స్వతంత్రించుకోండి అని అంటున్నారు. ఎవరికి ఆ స్వతంత్రించుకుంటారు అంటే ఎవరికి ఆ స్వాతంత్రము కలిగి ఉంటుంది? భక్తి కలిగినటువంటి జీవితాలు కలిగిన వారికి మాత్రమే కలిగి ఉంటుంది. ఏంటి భక్తి అని అంటే చూడండి, ఆయన 35వ వచనంలో అంటున్నారు, నేను ఆకలిగొంటిని మీరు నాకు భోజనం పెట్టితిరి. ఈరోజు భోజనం ఎవరికి పెడతారు? ఆకలిగా ఉన్న వాళ్ళకి పెడతారా? ఆకలి లేని వాళ్ళకి పెడతారా? పుట్టినరోజులకి, వివాహ కార్యక్రమాలకి, లేకపోతే ఈరోజు ఆ కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలు చేస్తూ ఎవరిని పిలిచి భోజనం పెడతారు? అన్నీ కలిగి బాగా అన్నీ తింటున్న వాళ్ళకి పెడతారు. కానీ లేనోళ్ళకి పిలిచి పెడతారా అంటే పెట్టరు. అన్నీ కలిగి అంటే ఈరోజు వాళ్ళకి వెక్కసమైపోయి మన దగ్గరకొచ్చి తినేమంటారు? చాలా బావుంది. దేవుడు నిన్ను దీవించాలి. మంచి భోజనం పెట్టావు. నా ఆకలి తీర్చావని అంటారు కదా! నాకు లేదేంటి? నువ్వు పిలిచావని ఊపించుకుంటా ఎళ్ళిపోతానేంటి? అనేవాళ్ళు కొంతమంది. తినేసి ఇలా ఉంది, అలా ఉందని అనేవాళ్ళు కొంతమంది. అంటే ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే చూడండి, ఇక్కడ ఏమంటున్నారనంటే, నేను ఆకలిగొంటిని నాకు భోజనము పెట్టితిరి. ఆయన ఆకలిగొన్నప్పుడు ఆయనకు భోజనం పెట్టారంట. అంతేకాదు, దప్పిగొంటిని నాకు దాహమిచ్చితిరి. పరదేశినై ఉంటిని నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినై ఉంటిని నాకు బట్టలిచ్చితిరి. రోగినై ఇంటిని నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరని చెప్పాను. ఏమంటున్నారు? రోగినై ఇంటిని నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరని చెప్పును అంటున్నారు. అందుకు నీతిమంతులు ఏమంటున్నాను, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూసి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొని ఉండుట చూసి ఎప్పుడు దాహం ఇచ్చితిమి,
ఎప్పుడు పరదేశివై ఉండుట చూసి నిన్ను చేర్చుకొంటిమి. దిగంబరినై ఉండుట చూసి బట్టలిచ్చితిమి. ఎప్పుడు రోగి ఉండుట అయినను చెరసాల ఉండుట అయినను చూసి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. చూడండి 40వ వచనం. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒక్కనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. మిక్కిలి అల్పులైన వారికి చేస్తే ఎవరికి చేయాలంట? మిక్కిలి అల్పులైన వారికి. ఈరోజు లోకంలో ఉన్నవారు కూడా ఎవరికి చేస్తారు? మరలా తిరిగి చేయగలిగే వారికే సహాయం చేస్తారు. ఈరోజు క్రైస్తవులు కూడా ఎవరికి సహాయం చేస్తారు? నేను మీటింగ్ పెడితే వాళ్ళు వచ్చారేంటి? వాళ్ళు పిలిస్తే వెళ్ళిపోవడానికి అని అంటాం. వాళ్ళు మీటింగ్ పెడితే నన్ను పిలిచారేంటి? నేను మీటింగ్ పెడితే పిలవడానికి అని అంటాం. అంటే ఇక్కడ మీటింగ్ పెడితే పిలవటం అని అంటే ఇక్కడ దృష్టంతా దేని మీద ఉంటుందనంటే భోజనం మీద. అంటే ఇక్కడ మీటింగ్‌కి పిలవలేదు అనంటే, నేను వచ్చేసి నాకేం లేదేంటి నేను ఎళ్లి తినేత్తనైనా పిలవలేదు. ఫంక్షన్‌లకు కూడా లేకపోతే పెళ్ళిళ్ళకి కూడా అలాగే అంటూ ఉంటారు. అలాగే ఈరోజు క్రైస్తవులు కూడా ఏమంటారనంటే, ఈరోజు నన్ను పిలిసారేంటి నేను పిలవడానికి? లేపోతే నన్ను పిలవలేదు గనుక నేను పిలవను. లేపోతే నా ఇంటికి పిలిచినప్పుడు రాలేదు గనుక నేను వెళ్ళను అనేటువంటి భక్తి ఈరోజు క్రైస్తవులది. ఇక్కడ అంటున్నారు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకి మీరు చేసితిరి గనుక మీరు నాకు చేసి ఉన్నారని చెప్పారు. అంతేకాదు ఇంకా మనం ముందుకు చూడగలిగితే 41 వచనము మనం చూసినప్పుడు, అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూసి చెప్పింపబడిన చెప్పింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోవుడి నేను అనంటూ నిత్యాగ్నిలోనికి పోవుడి అని అంటున్నారు. ఎవరో చెప్పింపబడిన వారు అంటే భక్తి జీవితాన్ని కలిగి లేరు. నిర్దోషమును పవిత్రమును నిష్కలంకమునైన భక్తి వీరు కలిగి లేరు. అంటే మిక్కిలి అల్పులైనటువంటి వారిని చూసినప్పుడు వారికి సహాయం చేసిన వారు కారు. వారు ఎవరనంటే శపింపబడిన వారు. చూడండి ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు 42వ వచనము ఆయన అంటున్నారు, నేను ఆకలిగొంటిని మీరు నాకు భోజనము పెట్టలేదు, దప్పికొంటిని మీరు నాకు దాహమునకు ఇయ్యలేదు, పరదేశినై ఉంటిని మీరు నన్ను చేర్చుకొనలేదు, దిగంబరినై ఉంటిని మీరు నాకు బట్టలు ఇయ్యలేదు, రోగినై ఉంటిని చెరసాల్లో ఉంటిని మీరు నన్ను చూడరాలేదని చెప్పాను. అందుకు వారు, ప్రభువా మేమెప్పుడు నీవు ఆకలి గొని యుండుట అయినను, దప్పిగొని ఉండుట అయినను, పరదేశివై ఉండుట అయినను, దిగంబరివై ఉండుట అయినను, రోగివై ఉండుట అయినను, చెరసాలలో ఉండుట అయినను చూసి నీకు ఉపచారము చేయకపోతేమని అడిగెదరు. ఆయనను అడిగెదరు. చూడండి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, ప్రభువా నీవెప్పుడు చెరసాల్లో ఉన్నావు, నీవెప్పుడు రోగిగా ఉన్నావు, నువ్వెప్పుడు దిగంబరిగా ఉన్నావు, నువ్వెప్పుడు ఆకలికి దప్పిక కలిగి ఉన్నావు. ఒకవేళ అలా ఉంటే మేము చూసి ఊరుకుంటామా? వాళ్ళ ఆలోచన అంతా ఏంటి? అదే యేసుక్రీస్తు ప్రభువుకైతే మేమేం చేస్తాము? పెడతాం. ఆయన ఆకలిగా ఉన్నాడంటే మేము పెడతాం. దప్పిగా ఉన్నాడంటే దాహానికిస్తాం. ఆయన దిగంబరిగా ఉన్నాడంటే మేము బట్టలిస్తాం. ఆయన ఒకవేళ అనారోగ్యంగా ఉన్నాడంటే మేము ఆయన చూడడానికి వెళ్తాం. కానీ ఎవరిని చూడడానికి వెళ్ళం? అల్పులైన వారిని చూడడానికి వెళ్ళం. అల్పులైన వారికి కలిగిన ఇబ్బందుల్లో మనం వారిని పరామర్శించము. అదే అంటున్నారు. అంటే వీళ్ళకి అర్థం కానిది ఏంటనంటే, యేసు ప్రభువే ఆకలిగొంటే, దప్పిగొంటే, రోగిగా ఉంటే, దిగంబరిగా ఉంటే, చెరసాల్లో ఉంటే మేము అన్నీ చేస్తాం కదా! అనేటువంటి ఆలోచన. వాళ్ళెవరు? శపింపబడిన వారు. అందుకే అంటున్నారు, ఎప్పుడు ఇవన్నీ చేయకపోతేమని అడిగాను. 45వ వచనము. అందుకాయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒక్కరికైనను మీరు ఎలాగూ చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనెను. వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు అని అన్నారు. చూడండి భక్తి కలిగినటువంటి జీవితం అని అంటే కొర్నేలియును మనం చూసినప్పుడు, లూదియాను మనం చూసినప్పుడు వారు దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి వారు. వారు బహు ధర్మకార్యములు చేసేటువంటి వారు. అయితే ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే ఆ భక్తి జీవితంలో పవిత్రమును నిర్దోషమునైనటువంటి భక్తి ఏదని చెప్పారు? దిక్కులేని వారిని, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుట నిజమైన భక్తి. ఆ భక్తి నీవు కలిగి లేవు. ఈరోజు భక్తి అంటే ఏంటి అనుకుంటున్నారంటే,
వాట్సాప్‌లో స్టేటస్ పెట్టటము. వాళ్ళ గురించి, వీళ్ళ గురించి వాక్యాలు పెట్టటము. ఆ వాక్యాలు, ఈ వాక్యాలు వినడం. లేపోతే అక్కడికి, ఇక్కడికి వెళ్ళటము. లేపోతే పండగల్లో పాలు పంచుకోవటము. లేపోతే ఉపవాస ప్రార్థనలో పాలు పంచుకోవటము. ఏదో మనం కొంచెం వెళ్లి అలా ప్రార్థన చేయించుకొని వచ్చేస్తే నాకేదో ఆశీర్వాదం వచ్చేసిందని అనుకోవటము. ఇదే భక్తి అని అనుకుంటూ ఉన్నాం. అది కాదు భక్తి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఈ భూమి మీద జీవించిన కాలంలో ఎంతోమంది రోగుల దగ్గరికి వెళ్ళాడాయన. ఎంతోమంది దయ్యం పట్టిన వాళ్ళని విడిపించాడాయన. ఈరోజు మనోళ్ళు ఏమనుకుంటున్నారంటే అదే భక్తి అనుకుంటున్నారు. మళ్ళా పొరపడుతున్నారు. ఆయన వారి మీద కనికరపడి అనే మాట ఉంటది. చూడండి, ఆ రక్తస్రావం గల స్త్రీని ఆమె మీద ఏం చేశాడు? కనికరం చూపించాడు. నా వ్యభిచారం చేత పట్టబడినటువంటి స్త్రీ మీద ఏం చూపించారు? కనికరాన్ని చూపించారు. ఇంకా ఆయన గుడ్డివాడిని చూసి కనికరం చూపించారు. కుంటివాడిని చూసి కనికరం చూపించారు. అంటే ఏంటి? వాళ్ళ అవసరంలో ఉన్నారు. వాళ్ళ అవసరంలో ఉన్నారు. కానీ ఈరోజు అవసరంలో ఉన్నవారికి కాదు. మీ అవసరాలు తీరుతాయి రండి. అవసరాలు లేకపోయినా సరే రండి మీ అవసరాలు తీరుతాయి అంటున్నారు. అవసరంలో ఉన్నవారి దగ్గరికి వెళ్ళి ఎవరు సహాయం చేశారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. వారి కుంటి వాళ్ళకి కాళ్ళిచ్చారు, గుడ్డి వాళ్ళకి కళ్ళిచ్చారు, చనిపోయిన వారిని లేపారు, దెయ్యాలు పట్టిన వారిని విడిపించి మంచి జీవితాన్నిచ్చారు. ఆయన చేసినటువంటి కార్యక్రమాలు. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు సమరయ స్త్రీ దగ్గరికి వెళ్లారు. ఎందుకో తెలుసా? సమరయులను కూడా ఆయన ప్రేమించాడు. వాళ్ళ మీద కనికరం చూపించారు. ఆయన వెళ్ళాడు గనక వారి జీవితాలు మారే. ఈరోజు నీవు నేను కూడా అవసరాల్లో ఇబ్బందులు ఉన్న వారి దగ్గరికి వెళ్తే వారు కూడా ఎవరి వైపు చూస్తారో తెలుసా? దేవుని వైపు చూడగలుగుతారు. దేవుని వైపు చూసి ఆయన్ని స్తుతించగలుగుతారు. ఈరోజు మనం అది చేయలేకపోతూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు తెలియజేసినటువంటి విషయం ఏమిటనంటే, ఈ మిక్కిలి అల్పులైన వారిల్లో కొందరికైనా మీరేం చేయలేదు, ఎలాగూ చేయలేదు గనుక మీరు నాకు చేయలేదు. ఆ భక్తి జీవితం మీరు కలిగి లేరు గనుక మీరు శపింపబడిన వారు. సాతానుకు అతని దూతల కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ స్థలంలోనికి మీరు పొండి అని అన్నాడు. ఈరోజు మనకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏమిటనంటే, కొన్నేలి భక్తి జీవితాన్ని కలిగి ఉన్నాడు. బహు బహు ధర్మము చేయువాడు. అంటే అవసరాల్లో ఉన్నారు అనంటే వెళ్ళి వాళ్ళిపోయి వాళ్ళ అవసరాలు తీర్చేటువంటి మనసు ఉన్నటువంటి వాడు ఎవరు అనంటే కొర్నేలి. ఈ భక్తురాలైనటువంటి ఎవరు? ఈ లూదియా కూడా ఆమె తుయితైర పట్టణస్థురాలై ఉండి ఓదారంగుపుడు నమ్ముతూ కూడా అవసరాలు ఉన్న వారికి ఆమె ఏం చేసింది? సహాయం చేసింది కనుక భక్తి పరురాలు అని అన్నారు. ఈరోజు మనం భక్తి పరులం అని అనుకుంటాం. ఏది నిజమైన భక్తి అని అంటే అవసరాల్లో ఉన్న వారికి సహాయం చేయటమో, ఇబ్బందుల్లో ఉన్న వారిని పరామర్శించటమో, వారి అవసరాలు తీర్చటమో భక్తి జీవితము అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. ఈరోజు మనం వాళ్ళకి చేస్తే ఎవరికి చేసినట్లు? దిక్కులేని వారికి, విధవరాండ్రకు చేస్తే ఎవరికి చేసినట్లు? దేవునికి చేసినట్లు. అది నిజమైన భక్తి. ఆ భక్తి కొన్నేళ్ళు కలిగి ఉన్నాడు. ఆయన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. అదే భక్తి లూదియా కలిగి ఉన్నది. ఆ లూదియా తన ఇంటి వారిని రక్షించుకున్నది. ఈరోజు నీవు నేను కలిగి ఉంటే, అటువంటి నిజమైన భక్తి నీవు నేను కూడా కలిగి ఉంటే, నిన్ను నన్ను కూడా రక్షించుకుంటాము. అంతేకాదు మన కుటుంబాలను రక్షించుకుంటాం. మన గ్రామాన్ని రక్షించుకుంటాం. మన బంధువులను, మన స్నేహితులను రక్షించుకుంటాం. కానీ ఆ భక్తి జీవితం మనలో లేదు గనుక ఈరోజు మన జీవితాలే రక్షింపబడేటువంటి స్థితిలో ఉన్నాయా లేదా అనేటువంటి విషయం మనకు అర్థం కాలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి విన్నటువంటి ఈ మాటలను బట్టి మనము ఏం చేసుకోవాలంటే పరిశీలన చేసుకోవాలి. ఎందుకనంటే చూడండి, భక్తిహీనత కలిగినటువంటి జీవితాలు వారి నోరు గాని అదుపులో ఉండదు. వారి క్రియలు కూడా దేవునికి ఇష్టంగా ఉండవు. భక్తిహీనులు చూడండి, అప్పు చేసి ఏం చేయరని అన్నారు? తీర్చక యుందురు. తిరిగి మళ్ళీ మాటలంటూ ఉంటారు. నోరు అదుపులో ఉండదు. అదే నీతిమంతులు ఏం చేస్తారంట? ధర్మం ఇస్తారు. దాతృత్వం కలిగి ధర్మం ఇస్తారు. అది మాసిదోనియా పట్టణస్థులు, మాసిదోనిలో ఉన్నటువంటి సంఘపు వారు అలాంటి ధర్మకార్యాలు చేసిన వారు. నిజమైన భక్తి, నిజమైన విశ్వాసం ఏది అనంటే ఈ అవసరాలు ఉన్న వారిని పరామర్శించడము, వారి ఇబ్బందుల్లో అవసరాలు తీర్చడం మన సామర్థ్యాన్ని బట్టి అదే నిజమైన భక్తి. అలాంటి వారికి చేస్తే మనం ఎవరికి చేస్తామనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి చేస్తాము, దేవునికే చేస్తాము. దేవునికే చేయగలిగేటువంటి స్థితిని నీకు నాకు కూడా దేవుడిచ్చాడు. ఎలాగోనంటే అలాంటి వారికి చేయటాన్ని బట్టి. ఈరోజు మనం అలాంటి వాళ్ళని మనం చూస్తా ఉన్నామా? ఈరోజు మనము ఎలాంటి భక్తి కలిగి ఉన్నాం? ఏది నిజమైన భక్తి అని అనుకుంటూ ఉన్నాం? మనం విన్నటువంటి ఆ మాటలను బట్టి మన విశ్వాస జీవితాన్ని పరిశీలించుకొని
ఆ మాటల ప్రకారంగా మన జీవితం ఉందా లేదా అనేటువంటి విషయాన్ని మనము ఆలోచన చేయవలసిన వారంగా ఉన్నామని ప్రేమపూర్వకంగా ఈ మాటల ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఇంతవరకు ఈ మాటలు ఓపిక మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనములు.